హాయ్ అండి, నేను మీ పావని బ్లాగ్స్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి, ఓకేనండి. నేను ఈరోజు మీకు మజ్జిగ ఎలా చేయాలో చెప్తాను, చూడండి. మేమైతే ఇట్లా చేసుకుంటాము, చికెన్ మజ్జిగ. ఇక్కడ క్యారెట్ ఉండేదా? అదే అంటే ఎండ పొద్దున మనకు ఎండ ఎక్కువ కదా, ఇట్లా మజ్జిగ చేసుకొని తాగుతామండి మేము. చూడండి, ఇట్లా మజ్జిగ చేసుకొని పిల్లలకి ఇచ్చా అండి. చూడండి, అంటే కూల్ డ్రింక్స్ ఇట్లా లేకుండా ఇట్లా పిల్లలకు ఇచ్చాను. తాగునాను చిన్నగా. బాగుందా? తాగు. అంటే ఇట్లా గ్లాసులో ఇచ్చినామంటే పిల్లలకు ఇష్టంగా, గాజు గ్లాసులో ఇచ్చినామంటే ఇష్టంగా తాగుతారు. అంటే కూల్ డ్రింక్స్ తాగినంత ఫీలింగ్ వచ్చేది పిల్లలకు. మనం కూల్ డ్రింక్స్లు జ్యూస్లు అట్లా ఇవ్వకుండా ఇట్లా మజ్జిగ ఇచ్చినామంటే పిల్లలు చక్కగా తాగుతారండి. నేను ఇట్లా మజ్జిగ ఇచ్చా పిల్లలకు రోజు మార్నింగు. బాగుండేనికి అంటే నేను పాలై తీసుకొని పెరుగు ఎరబెడతా కదండి. మేగడ ఇది నేను నెయ్యి కాంచుకుంటాను. అంటే దేవుడికి కానీ అంటే ప్రసాదం చేసేటప్పుడు కానీ అట్లా వాడుకుంటాను నెయ్యి. చూడండి, ఇదంతా మేగడండి. ఇప్పుడు నేను నెయ్యి కాంచుతాను దీనికి. ఇట్లా చూడండి, గట్టిగా ఉండదు ఇది, ఇంకా కరగాలి పూర్తిగా. నేను ఇట్లా అంత కరిగిపోయి మనకు వెన్న తేలుతుంది కదా, అప్పుడు బుడగలు వచ్చాయి కదా, అప్పుడు నేను కొద్దిగా పసుపు వేసుకుంటాను. ఎంత అంటే ఒక చిటికెడు పసుపు వేసుకుంటాను. కలర్ కూడా బాగా వచ్చేది. ఏమన్నా ఉంటే పోతుంది అంటారు, నేను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తాను. ఇదంతా పూర్తిగా కడగాలండి. చూడండి, ఎంత పూర్తిగా కడగాలండి. నేను ఇప్పుడు సిమ్లో పెట్టేస్తాను, అంటే లైట్ సిమ్లో పెట్టేస్తాను. అది బయట వేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో నెయ్యి. ఇట్లా నెయ్యి అంతా నేను ఇట్లా కాంచి గాజు సీసాయి ఉంటాయి కదా మనము, దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అంతా. చూడండి, బుడగలుగా వచ్చినాయి. ఆల్మోస్ట్ అయిపోయినట్టండి. గాజు సీసాలో నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. అంటే మనము దేవుడికి అట్లా ప్రసాదం అది చేసుకుంటాం కదా, దాంట్లో యూజ్ చేసుకుంటాను నేను నెయ్యిని. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఆల్మోస్ట్ అయిపోయిందండి.
ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేను మనము. కొద్దిగా అంట్లు ఉంటే అన్నీ క్లీన్ చేసుకున్నాను చూడండి. మొత్తం ఈరోజు బాగా ఎండగానే ఉంటుంది, ఎండ ఎక్కువ వచ్చింది. ఎత్తుకోరా నీకు, అవి ఎత్తుకోరా, తీసుకో దాంట్లోవి. చూడండి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను మొత్తం. ఇక్కడ కరెంట్ లేదు, మాకు కరెంటు పోయింది. ఇక్కడ పాలు తీసుకున్నాను, పాలు కాగుతున్నాయి చూడండి. అంట్లన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను, అన్నీ తీసుకున్నాను. ఇవి బెండకాయలు కర్రీ చేయాలనుకోండి నేను ఈరోజు. అంటే మాకు కరెంటు పోయింది ఇక్కడ, అందుకే కొద్దిగా మబ్బుగా ఉండదు ఇంట్లో. అన్నీ సద్దునికి ఇక్కడ సత్తావా ఎన్నా. ఇట్లా బెండకాయ కర్రీ చేయాలనుకోండి అండి, అంటే సింపుల్గా టేస్టీగా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బాగా సూపర్గా ఉంటుంది. అంటే నా స్టైల్లో నేను చేయాలనుకున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు ఇంట్లో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. చపాతీలోకి రైస్లోకి అట్లా బాగుంటుంది. ఇట్లా నేను పల్లీలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి అన్నీ వేసినాను. మనము జీలకర్ర కూడా వేసినాను నేను చూడండి. కొద్దిగా జీలకర్ర కూడా వేసినాను. జీలకర్ర, ఎండు కొబ్బరి, ఇట్లా పాత పద్ధతిలో చేయాలనుకున్నాను కర్రీ. ఇట్లా పల్లీలు అన్నీ వేసినాను. ఇవన్నీ మనం మిక్సీ పట్టుకొని మనం పెట్టుకోవాలి. ఇట్లా మనం అంతా పేస్ట్ చేసుకున్నామండి. మనము తిరగబాత పెట్టుకునేప్పుడు అప్పుడు మనం పసుపు పొడి, రెడ్ మిర్చి అట్లా వేసుకోవాలా. నేను ఇప్పుడు ప్రస్తుతానికి పల్లీలు, వాటించి ఎండు కొబ్బరి, జీలకర్ర అట్లా మిక్సీ పెట్టుకున్నాను చూడండి. ఇట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మనము నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇట్లా నేను అన్నీ ఇట్లా క్లీన్ చేసి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా మనం అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇట్లా ఆనియను, కరివేపాకు, ఎండుమిర్చి అట్లా కట్ చేసి పెట్టుకున్నాను మొత్తం తిరగబాతలోకి. ఇప్పుడు మనము బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని తిరగబాత పెట్టుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నామండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు పోపు దినుసులు అండి, జీలకర్ర, ఆవాలు, ఇట్లా పోపు దినుసులు వేసుకున్నాం రెండు.
ఇప్పుడు మనం కరివేపాకు ఆనియన్ అట్లా తిరగబాతు వేసుకున్నాము. కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాము. ఇప్పుడు లైట్గా వేగినాయి కదండి. ఇప్పుడు మనము కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ దీంట్లో వేసుకున్నాము. ఇది జిగురంతా పోయినాక మనము బాగా ఇట్లా కలెట్టుకోవాలి. ఒక రోంచేపు ఉండించుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇట్లా అంతా నీట్గా కలబెట్టుకోవాలి. మూత పెట్టుకోకూడదు. మూత పెట్టుకున్నామంటే జిగటగా ఉంటాయి. మనం ఇట్లా మూత పెట్టుకోకుండా కొద్దిసేపు మగ్గనియాలి వీటిని. అప్పుడు జిగురంతా పోతుంది వీటికి. చూడండి ఆల్మోస్ట్ కొద్దిగా వేగినాయి. ఇప్పుడు మనము మిరప్పొడి, ధనియాల పొడి, సాల్ట్, మనం మిక్సీ పెట్టుకున్నాం కదా పల్లీలు అట్లా కొబ్బరి ఎండు కొబ్బరి వేసి అంతా వేసుకొని వాటర్ పోసుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ కొద్దిగా కుక్ అయినాయి. ఇప్పుడు మనము తగినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్లు రెడ్ చిల్లీ పౌడరు, 2 స్పూన్లు ధనియాల పౌడరు. చూడండి ధనియా పౌడరు, ఇప్పుడు మనం ఇదంతా కలబెట్టుకోవాలి. చూడండి ఇట్లా సిమ్ములో పెట్టుకొని మనం ఇదంతా కలబెట్టుకోవాలి. ఇట్లా అంతా కలబెట్టుకోవాలండి. ఆల్మోస్ట్ కలిసింది కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీలు అట్లా అన్నీ, అది కూడా వేసుకోవాలి. ఇట్లా అంతా వేసుకోవాలి. ఇట్లా అంతా కలబెట్టుకోవాలండి. చూడండి చూడండి ఇట్లా అంతా వాటర్ అయిపోసుకొని ఇట్లా మనం అంతా నీట్గా కలబెట్టుకోవాలి. ఇప్పుడు మనము సాల్ట్ వేసుకున్నాము. ఒక స్పూన్ వేసుకున్నాము, 1.5 స్పూను సాల్ట్. చూడండి ఇది దగ్గరికి వచ్చేంత వరకు మనము మూత పెట్టుకోవాలి. కొంచెం ఒక మంట వచ్చాక సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి ఇప్పుడు మనం మూత తీసి చూసాము. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. సూపర్గా ఉంటుంది. రైస్ లేకైతే ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా రైస్ లేకి కానీ చపాతీ లేకి కూడా బాగుంటుంది. మనం ఇంకా చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు. రైస్ లేక్ కావాలనుకుంటే ఓన్లీ రైస్ లేక్ కావాలంటే కొద్దిగా మనము గ్రేవీగా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి కర్రీ నూనె అంతా పైకి వచ్చింది. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూడండి నూనె అంతా పైకి వచ్చింది. ఎంత బాగుందో. రైస్ లేక్ బాగుంటుందండి. మనం ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మనము. అంతే అండి. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు మా ఛానల్ ఫాలో అవ్వండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి.